మార్కెట్ రేటు కంటే రెట్టింపు రేటు ఇచ్చి ఎవరు ఆ ఇల్లు కొనరు. అంత డబ్బు మనం ఇస్తున్నామంటే మనం అంత డబ్బు నష్టపోతున్నామన్నమాట. ఓకే సంధ్య, నువ్వు చెప్పిన పని కూడా బానే ఉంది, ట్రై చేద్దాం. అమ్మా, మీరు చేస్తున్న లడ్డూలు చాలా చాలా బాగున్నాయమ్మా. అదేంటి సుబ్బారావు గారు, కనీసం ఒక్క లడ్డు ముక్క కూడా టేస్ట్ చేయలేదు? చాలా బాగున్నాయని ఎలా చెప్తున్నారు? అది నేను చెప్పట్లేదమ్మా, ఈ వాసన చెప్తోంది. అమ్మా నందిని, అమ్మా నందిని, అమ్మా నందిని, నీ ప్లాన్ సక్సెస్ అమ్మా. ఏంటన్నా, ఏం జరిగింది? అంత హుషారుగా ఉన్నావు? ఆ లక్ష్మి వస్తోందమ్మా. లక్ష్మి వస్తోందా? విక్రమ్, అర్థమైందా? ఓకే మేడం. నందిని, 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 ఎవరు? నువ్వెవరు? నా ఇంటికి వచ్చి నువ్వెవరు అని అడుగుతావేంటి? నువ్వెవరు? నీ ఇల్లా? అవును. అంటే నువ్వు ఈ ఇల్లు కొన్నావా? కొంటే నీకెందుకు, కొట్టేస్తే నీకెందుకు? నీకెవరు కావాలి? నందిని లేదా? ఓ, అమ్మగారి కోసం వచ్చావా? అమ్మగారా? అంటే నువ్వు ఈ ఇంటి పని మనిషివా? అవును. మరి ఈ ఇల్లు నీదంటావే? యజమాని ఇంటిని మన సొంత ఇంటిగా భావించేవాళ్లే నిజమైన పనివాళ్లు. ఓ, భావించడం వరకేనా? ఆవిడలా సొంతం చేసుకోవడం కూడా ఉందా? మేమేం చేస్తే నీకెందుకు? నీకు అమ్మగారితో ఏం పని చెప్పు. ఏయ్, పనివాడివి, కొంచెం మర్యాదగా మాట్లాడటం నేర్చుకో. నీకు మర్యాద ఏంటి? పనేంటో చెప్పు. తనతోనే మాట్లాడాలి. పనేంటో చెప్తే పిలవాలో లేదో డిసైడ్ చేస్తాను. ఇది కావాలని ఇదంతా ప్లాన్ చేసినట్టుంది. రేయ్, అవసరం ఉంది కాబట్టి నువ్వేవన్నా పడుతున్నాను. చేసిన డ్రామా చాలు. పిలవరా. రాగి అంటే నేను కూడా అనాల్సి ఉంటుంది. ఈ ఇంటి గురించి అడగాలి. పిలు. వచ్చింది నాన్న, మన కళ్ళ ముందుకొచ్చింది. ఇప్పుడు చెప్తాను దీని పని. మర్యాదగా పిలుస్తావా లేదా? నందిని, నందిని, నందిని. ఏయ్, ఎవర్రాది? ఓ, అజ్జి. ఓ సారీ, లక్ష్మి గారా? ఏంటి ఇలా వచ్చారు? అయినా ఏదో బజార్లో అరిచినట్టుగా అరిస్తే ఎవరో బజార్ మనుషులు అనుకున్నాను. పనివాడితో గొడవ పడుతుంటే ఎవరో పద్ధతి తక్కువ మనుషులు అనుకున్నాను. ఈ కొత్త పనోణ్ణి చూసి ఎవరో పద్ధతి తక్కువ వాళ్ళు ఈ ఇంటి ఓనర్లు అయ్యారనుకున్నాను. పనివాడే ఇంత పొగరుగా ఉన్నాడంటే ఈ ఇంటిని తీసుకున్న వాళ్ళెవరో పోరంబోకులై ఉంటారనుకున్నాను. నిజం నందిని, ఈ ఇల్లు నువ్వు అమ్మేశావనుకున్నాను. అంత కర్మ నాకు పట్టలేదు. ఇంతకీ మీరెందుకు వచ్చారు లక్ష్మి గారు? నేను ఆడదాన్ని కాదన్నారు, అసలు మనిషినే కాదన్నారు. మరి నా ఇంటికి ఎందుకు వచ్చారు? అది
అది చెప్పండి, పర్వాలేదు. నేనేం రోజుని కాదు. నా ముందు మీరు భయపడక్కర్లేదు. నువ్వు నేను ఈ ఇల్లు అమ్ముతావేమో కొనుక్కుందామని అడగడానికొచ్చాను. నేను ఈ ఇల్లు అమ్ముతానేమో అని అడుక్కోడానికి, ఐ మీన్ అడగడానికి వచ్చారా? నేను అమ్ముతానని మీకు చెప్పానా? మరి మీరెందుకు వచ్చారు? ఓహో, శుభలేఖ మహత్యమా? అంటే నేను ఈ ఇల్లు మీకు అమ్మేస్తే మీరు కొనేసుకొని దీన్ని కాపాడేసుకుందామనే ప్లాన్ వేసుకుని వచ్చారా? నందిని, ఏయ్ ఆగు. ఎవరు నువ్వు? సరాసరి ఇంట్లోకి వచ్చేస్తున్నావు? ఏయ్ నువ్వెవర్రా? ఏయ్ బయటికి పో. అసలు నువ్వెవర్రా? నేనెవరైతే నీకెందుకు? పో. ఏయ్ రాయ్, అజ్జీ, నువ్వు కొత్తగా వచ్చావు కదరా, నీకు వీళ్ళందరూ పెద్దగా తెలీదు. అతన్ని లోపలికి పంపించు. వీళ్ళు ఈ ఇంటికి బాగా పాత వాళ్ళు. పాపం వీళ్ళని పనోళ్ళు ఆపితే ఫీల్ అవుతారు. వీళ్ళకి ఎప్పుడు అడ్డు చెప్పకు. పంపించు. అజ్జీ, నువ్వు కూడా వచ్చావా? మరి శుభలేఖ అందుకుంటే మనసు ఆగదు కదా బ్రదరు. రావాలి, రాక తప్పదు. దానిలో మ్యాటర్ అలాంటిది. మరి ఏయ్ నందిని, నీ ఆశ గ్రాని ఆశ నిలబడాలంటే నువ్వు అక్కడికి వెళ్లాల్సింది ఆవేశంతో కాదు, ఆలోచనతో. ఏంటి గొంతుకేదో అడ్డం పడింది? ఏంటది? అదేనా శుభలేఖ కదా? ఎస్, ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేస్తుందని నా ఐడియా మీ జీవితాన్ని భలే మార్చేసింది. పులుల్లా నా మీద తిరగబడిన వాళ్ళని పిల్లుల్లా నా కాళ్ళ దగ్గర తీసుకొచ్చింది. అవును, ఇంతకీ నువ్వెందుకు వచ్చావు బ్రదరు? ఈ ఇల్లు అమ్ముతావేమో కొనుక్కుందామని. అందుకే నాకు తెలుసు. అవును, ఈ ఇల్లు అమ్మితే ఏం చేస్తారు బ్రదరు? పడగొట్టి డెవలప్ చేస్తాను. అవునా? మరి మీరు? నేను కూడా పడగొట్టి డెవలప్మెంట్ చేస్తారు కదా? అవును. డెవలప్మెంట్ చేస్తారు, పెద్ద అపార్ట్మెంట్ కడతారు. అంటే నమ్మడానికి నేనేమైనా పిచ్చిదలా కనబడుతున్నానా? మీకు ఈ ఇల్లు అమ్మితే దాన్ని కూలిపోకుండా కాపాడి ఆ రోజుకి గిఫ్ట్ గా ఇవ్వాలనుకుంటున్నారు కదా? అందుకే మీకు నేను ఈ ఇల్లు అమ్మను. నందిని, ఈ ఇల్లు నాకు అమ్మితే నేను మార్కెట్ రేట్ కంటే ఎక్కువ ఇస్తాను. నాకమ్మితే ఇంకా రెట్టింపిస్తాను. ఎక్కువ? రెట్టింపు? పాట బాగుంది. ఏది పాడండి. ఎవరెవరు ఎంత పాడతారో చూస్తాను. పాడితే అమ్ముతావా? ఏమో,
రేటు రెట్టింపైతే అమ్మేస్తానేమో. పాడదాం వినోద్. ఏమో ఈ రాక్షసి డబ్బు గురించి ఆలోచిస్తుంది. ఎక్కువకి పాడితే ఇది మనకు అమ్మొచ్చు. అవునజ్జి, పాడదాం. మేము రెడీ. ఆ ఓకే, స్టార్ట్. నందిని గారి పాట 9 కోట్లు. నా పాట 9.5 కోట్లు. ఓ సూపర్. 10. 10.5. 11 కోట్లు. 11.5. 12. 12. ఏంటి అయిపోయిందా? మీ అమ్మమ్మ మీద నీ ప్రేమ విలువ 12 కోట్లేనా? అంత చీపా? అయ్యో, ఇంకొంచెం అయితే టెంప్ట్ అయ్యేదాన్నేమో. 12.5. 13. 14. ఓ సూపర్. పాట అదిరింది, చాలా టెంప్టింగ్ గా ఉంది, కానీ నాకు ఇవ్వాలనిపించట్లేదు. నందిని, ఈ ఇల్లు రేటు మేము పాడిన దానికన్నా చాలా తక్కువ. ఈ ఇంటి మీదున్న ప్రేమతో మేమంత పెట్టడానికి రెడీ అయ్యాం. అవును నందిని, ప్లీజ్, ఎలాగైనా ఈ ఇల్లు కొనాలని ఆశతో వచ్చాను. ఈ ఇల్లు నాకే నమ్ము, ప్లీజ్. అదేంట్రా బ్రదరు, నీ వాయిస్ ఏంటి మరీ అంత డౌన్ అయిపోయింది? ఏదో ఫోన్లో పొడి చేస్తాను, అంతు చూస్తాను, దినం కార్డు పంపిస్తాను అని చాలా చెప్పావు. మరిప్పుడేంటి కాళ్ళబేరానికి వచ్చావు? నందిని ప్లీజ్, అవేవి మనసులో పెట్టుకోకుండా ఈ ఇల్లు మాలో ఎవరికొకరికి అమ్ము, ప్లీజ్. అవును నందిని, నీకేదన్నా కోపం ఉంటే ఇంకో రకంగా తీర్చుకో, మేవేమీ అనుకో. కానీ ఈ ఇల్లు అమ్మేదాన్నే. కానీ కావాలంటే మేమిద్దరం పడిన మొత్తం అమౌంట్ నీకు ఇచ్చేస్తాం. అమ్మో, మీరిద్దరు పాడిన మొత్తం అంటే 25 కోట్లు. అబ్బా, మీ రోజీ మీద మీకు ప్రేమ చాలా ఎక్కువ ఉందిరా. అంత ప్రేమతో మీరు అడుగుతుంటే నాకు ఇల్లు ఇవ్వాలనిపించట్లేదు, ఇవ్వను. ఇప్పుడే కాదు, ఎప్పుడు మీకు మాత్రం ఈ ఇల్లు అమ్మను. ఈ డబ్బే కాదు, ఇంకా డబల్ అమౌంట్ పెట్టినా, మీ ఆస్తులన్నీ అమ్మేసినా ఈ ఇల్లు మాత్రం మీకు దక్కనివ్వను. ఎవడో ముక్కు మొహం తెలియని వాడికైనా ఎంత తక్కువకైనా అమ్ముతానేమో కానీ మీకు మాత్రం ఈ ఇల్లు అమ్మను. గెట్ అవుట్, గెట్ అవుట్ ఫ్రమ్ మై హౌస్. అది కాదు నందిని, ప్లీజ్. ప్లీజ్ నందిని, మా మాట విను. లేదు, వినను.
ఈ ఇంటిని పడగొట్టేస్తాను. ఏయ్ నందిని, ఏయ్ ఏంటే బతిమాలుతుంటే ఓ నెత్తికెక్కుతున్నావు? ఏయ్ ఏంట్రా నోరు పెద్ద చేస్తున్నావు? ఏయ్ నువ్వు గాని ఈ ఇల్లు పడగొట్టేశావంటే అప్పుడు నోరు కాదే, ఈ చెయ్యి లేస్తుంది. వట్టి చెయ్యి కాదు, గంతో లేస్తుంది, నిన్ను లేపేస్తుంది. చూస్తా మీరేం చేస్తారో నేను చూస్తాను. నేను అనుకున్నదే చేస్తాను. ఏ అసలు నిన్ను ఇప్పుడే లేపేద్దాం అనుకున్నానే, కాని సంధ్య వల్ల నువ్వు బతికిపోయావు. లేదంటే ఈ పాటికి నువ్వు చచ్చి గంట అయ్యేది. ఏ మాటలు కాదురా, చేతల్లో చూపించు. నేను అనుకున్నది ఇంకో 2 రోజుల్లో చేస్తాను. నువ్వేం చేయగలవో వెళ్ళి చేసుకోపో. ఏయ్ నందిని, ఏయ్ వినోద్ ఆగు, పద వెళ్దాం. అది కాదజ్జి. దీని సంగతి తర్వాత చూసుకుందాం. పద పద. నానా, అమ్మా. ఎల్లుండే ఈ ఇంటిని ఖచ్చితంగా కూల్ చేస్తున్నాము. ఇందులో ఏ మార్పు లేదు. అలాగేనమ్మా. రేయ్ మేడం మేడం నువ్వు పంచే. ఆ రోజు ఎక్కడుందో వెళ్ళి వెతుకు. నీ మనుషుల్ని కూడా తీసుకెళ్ళు. దొరికితే వెళ్ళు. ఆ రోజు ఎలాగైనా మనకే దొరకాలి. ఓకే మేడం. వెళ్ళు. అబ్బబ్బబ్బా, ఏమైంది రోజీ? ఏమైందా? అమ్మమ్మ, నువ్వు నీకోసమేమన్నా సపరేట్గా వండుకున్నావా? అదే మాట రోజీ, ఉన్నదే ఇద్దరం. మళ్ళీ నీకో వంట నాకో వంటానా? మరి నా దాంట్లో ఉప్పు ఇంత ఎక్కువైంది. నువ్వేమో ఇందాకటి నుంచి చక్కగా పరవాణం తిన్నట్టు తినేస్తున్నావు. ఉప్పు ఎక్కువైందా? బా, ఇంత ఉప్పు ఎక్కువ వేసానేంటి? ఉప్పుందా? అవును. మరి ఇందాక నుంచి ఎలా తినేస్తున్నావు? నేను తిన్నానా? అమ్మమ్మా, ఏమైంది నీకు ఈరోజు? పొద్దునే నాకు వేడి నీళ్ళకు బదులు చన్నీళ్లు పోసేశావు. ఇడ్లీలని చెప్పి దోశలేసావు. ఇప్పుడు కూరలో ఉప్పు విపరీతంగా వేసేశావు. ఏమైందమ్మమ్మా? అమ్మమ్మా, టెన్షన్ పడుతున్నావా? అంత బిజినెస్ చేసిందానివి ఇంత చిన్న విషయంలో ఎందుకమ్మమ్మా అంత టెన్షన్? సచిన్ ని క్రికెట్లో సెంచరీ కొట్టమంటే ఈజీగా కొట్టేస్తాడు, కానీ ఫుట్బాల్ ఆడమంటే కంగారు పడతాడు. నా పరిస్థితి అంతేనమ్మా. నేను చేసిన లడ్డూలు జనానికి నచ్చకపోతే పరిస్థితి ఏంటా అని తలుచుకుంటేనే భయం వేస్తోందమ్మా. ఏం కంగారు పడకమ్మమ్మా. నువ్వు చేసినప్పుడు వాసనకే అంతమంది వస్తే ఇంకా తినడానికి జనం ఎగపడతారు. చూస్తూ ఉండు. అయినా తాతయ్యకి అంత బాగా నచ్చినవి జనానికి ఎందుకు నచ్చవమ్మమ్మా? తాతయ్య నా భర్త. భర్తకి భార్య ప్రేమతో ఇస్తే చేదు కూడా తేనెలాగే ఫీల్ అవుతాడు.
కానీ జనం అలా కాదు. ప్రేమతో కాదు, అవసరంతో కొంటారు. నచ్చితే ప్రేమని పెంచుకుంటారు, మళ్ళీ మళ్ళీ కొంటారు. నచ్చకపోతే విసిరి మొహాన్ కొడతారు. అలా ఏం జరగదమ్మమ్మా, నువ్వేం టెన్షన్ పడకు. ఏంటండి అమ్మమ్మ అడుగుతుంటే సమాధానం చెప్పరు? ఏం చెప్పమంటారమ్మా? అంటే అమ్మమ్మ భయం నిజమైందా? నేనొకటి అనుకుంటే ఇంకోటి జరిగిందమ్మా. కొంపదీసి పంపించిన ఆర్డర్ వెనకొచ్చేసిందా? ఆర్డరే వచ్చేసిందమ్మా. దేవుడా,